హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో కొబ్బరి పాలతో చేపల పులుసు ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాను. దీనికోసం కొబ్బరి ముక్కలు సన్నగా తరిమి పెట్టుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసి కొబ్బరి పాలను తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న కొబ్బరి పాలను పక్కన పెట్టుకొని మనకి ఫిష్కి సరిపోయేంత చింతపండునైతే నానబెట్టుకోవాలి. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజు తీసుకున్నాను. తర్వాత తరిగి పెట్టుకున్న టమాటాలు 2, అలానే ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు వీటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఫిష్ని కూడా మంచిగా శుభ్రం కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం దోరగా వేయించుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసి తర్వాత తరిగిన టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోనే పసుపు, కారం, ధనియాల పొడి, అలానే జీలకర్ర కూడా వేసి కొంచెం బాగా వేయించుకోవాలి. తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా కలిపిన తర్వాత కావలసినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లో ఇప్పుడు మనము కావలసినంత సాల్ట్, మన కూరకు తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే కరివేపాకు కూడా వేసుకొని కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పాలు ఏవైతే ఉందో ఆ కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి గ్రేవీ ఎలా కావాలన్న దాన్ని బట్టి మనకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తిక్కగా కావాలంటే ఇలానే ఉంచుకోవచ్చు. గ్రేవీని ఇలా 2-3 నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లో నేను కరివేపాకు రమ్మేసాను. దీంతో టేస్ట్ బాగుంటుంది. ఇలా మరుగుతుండగా మనం కడిగి శుభ్రంగా పెట్టుకున్నటువంటి చేప ముక్కలను కూడా ఒకదాని తర్వాత ఒకటిగా వేసుకుంటున్నాను. వేసుకొని ఒక్కసారి మామూలుగా కలుపుకోవాలంతే. ఒక్కసారి కలిపేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయాలి. ఎక్కువ టైం అయితే పట్టదు. ఇలాగా ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. చూడండి, ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, మనకి వేడివేడిగా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి.